పాకిస్తాన్ దేనికి ఖర్చు పెడుతుందో ఈ అమెరికా చైనా చూస్తూ ఉంటాయా? ఇప్పుడు యుద్ధం విషయంలో నేను కలగజేసుకున్నాను అని చెప్పిన అమెరికా చైనాతో ట్రేడ్ సంబంధాలను మెరుగుపరుచుకునే ఒప్పందాన్ని కూడా వెంటనే చేసుకున్నాయి. అంటే చైనా అమెరికా దొంగాట ఆడుతున్నాయి, టర్కీ ఇవన్నీ కలిపి. కానీ భారత్ మాత్రం చాలా దృఢంగా ఉంది, భారత్ చాలా బలంగా ఉంది. కానీ ఈ అమెరికా మాత్రం దొంగాట ఆడుతోంది. అమెరికా అడ్డుకుని ఉండుంటే IMF నుంచి పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఈ సౌదీ చైనా ఆగి ఉండుంటే పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఈ డబ్బులు దేనికి ఉపయోగిస్తుంది? భవిష్యత్తులో మరింత మిలిటరీని బలోపేతం చేసుకుని ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారత్పై యుద్ధానికి కాలు దువ్వే బలాన్ని పెంచుకుని వస్తూ ఉంటుందా? అలా జరిగితే పరిస్థితి ఇవన్నీ కూడా మాజీ కెప్టెన్ అనంతకృష్ణ గారితో మనం మాట్లాడబోతున్నాం. మొత్తానికి పరిణామాలు చూస్తూ ఉంటే పాక్ను అడ్డం పెట్టుకుని అమెరికా దొంగాట ఆడుతోంది అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లేకపోతే పాకిస్తాన్కి లోన్ ఇప్పించే ప్రయత్నం చేసి ఉండదు. అంతేకాదు అమెరికా విమానాన్ని వెంటనే పాకిస్తాన్కి పంపించి కిరాణా హిల్స్లో పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లీకేజ్ ఏమన్నా ఉందని చేసే ప్రయత్నం కూడా చేసి ఉండదు. అమెరికాకి పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాల రక్షణకు సంబంధించి ఒక అవగాహన ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. మనకి అనంతకృష్ణ గారితో మనం మాట్లాడుతున్నాం. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి అమెరికాతో ఒక అవగాహన ఉంది అనే విషయం కూడా చర్చ జరుగుతోంది. ఎలా చూడాలండి దాన్ని? అనంతకృష్ణ గారు. హలో సార్. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి వాళ్ళు మిలిటరీని 10 సంవత్సరాలు పెంచుకున్నా, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ చేసినా 100 సంవత్సరాలైనా ఒక వెంట్రుక కూడా ఇండియాను పీకలేరు. ఇది రాసుకోండి. మేము పోయినా సరే ఇది ఒకటి సువర్ణాక్షరాలతో రాసుకోండి. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా మీద గెలవలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 90 దేశాలు మనకు సపోర్ట్ చేసినాయి. ఓకేనా సార్? ఒక 10 సంవత్సరాల మీరు అనుకున్నట్టు యుద్ధమే వస్తే అప్పుడు 71 వార్లో ఇంగ్లాండ్, అమెరికా, చైనా అన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయి. అప్పుడు మన దగ్గర ఇంత టెక్నాలజీ, ఇంత సైన్య బలము అంత ఇదిగా లేనప్పుడే మనం ఫైట్ చేశాము. అప్పుడు ఓన్లీ సోవియట్ యూనియన్ అప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. అది ఒకే మాట చెప్పింది, ఒక్క భారతదేశం మీద ఒక్క మీరు క్షిపణి యూజ్ చేసిన సపోర్ట్ చేసే దేశాలు నేను ఎంటర్ అవుతున్నాను మర్యాద ఉండదంటే వాళ్ళు అక్కడికి ఆగిపోయారు. మనం పాకిస్తాన్తో వార్ చేశాము. 71 బంగ్లాదేశ్కు విముక్తి చేసి ఇచ్చాము. ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ ఉండే మనకు బలూచిస్తాన్ POKను మనం తీసుకోవడానికి చాలా బెటర్ అయిన ఛాన్స్. ఇలాంటి ఛాన్స్ దొరకదు. ఎందుకు సీజ్ ఫైర్ అయిందని ఆ రోజు కూడా మీ దగ్గర స్టూడియోలో కూర్చొని నేనే అసలు స్టన్ అయిపోయాను. అది ఏంటి సడన్ గా ఇది అంటే దీని వెనక కొన్ని కారణాలు ఉండొచ్చు. అవి బహిర్గతం అవుతాయి 2-3 రోజులలో. ప్రైమ్ మినిస్టర్ గారు రాత్రి చెప్పిందైతే దాంట్లో ఏం మనకు ఈ విషయాలు అయితే రాలేదు. ఆయన స్ట్రేట్ గానే అన్నిటికీ ముఖ్య సమాధానం చెప్పాడు. రేపు మరి పార్లమెంట్ లో కూర్చుంటే ఒకవేళ పార్లమెంట్ అత్యవసర సమావేశం చేస్తే దాంట్లో ఏమన్నా చెప్తారా? ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ అయితే డీజే మోదీ లేదని చెప్పారు. నేను ఆయన రీజన్ ఏంది అనుకుంటే అమెరికానే దీని మీద చాలా ప్రెషర్ చేసి సీజ్ ఫైర్ చేయించింది. అది ఎందుకు చేయించింది అనేది ఇంకా అది ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. ఇంకోటి మీ టీవీ మూల్యంగానే చెప్తున్నాను సార్, మీ స్టూడియో త్రూ ఈ అగ్నివీర్ అయితే ఏదైతే జవాన్లను ఎన్రోల్మెంట్ చేస్తున్నారో అది తగ్గించాలి, డైరెక్ట్ ఆర్మీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఆర్మీలో చాలా మంది, అంటే మేము ఎన్రోల్మెంట్ 74 మా బ్యాచ్ లో కూడా ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరే ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు చాలా తగ్గిపోయారు. అగ్నివీర్ తీసుకుంటే ఇది 4 years లో వెళ్ళిపోతారు. కనుక ఒకవేళ ఆర్మీకి 1000 సోల్జర్స్ ఈ సంవత్సరం మనకు రిక్వైర్మెంట్ ఉందంటే 75% డైరెక్ట్ సోల్జర్స్ తీసుకోవాలి, 25% అగ్నివీర్ తీసుకోవాలి. ఎందుకంటే 4 years లో వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒకసారి దాని గురించి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. కానీ పాకిస్తాన్ అనుకేంద్రం అసలు కిరాణాలో ఏం జరుగుతుందనే భయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఒకసారి చాలా మంది డౌట్స్ కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కిరాణాలోనే అణుస్థావరాన్ని ఉంచుతుందా? ప్రపంచానికి అణుస్థావరం ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ అణుస్థావరాన్ని మార్చేసుకునే అవకాశం ఉంటుందంటారా? అనంతకృష్ణ గారు, చెప్పండి. కిరాణాలో అణుస్థావరం ఉంది అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాన్ని వేరే చోటకి తరలించే అవకాశం ఉంటుందా, లేదంటే అక్కడే కొనసాగించే అవకాశం ఉంటుందా? 100% తరలిస్తారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా కాదు, ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలిసిపోయింది. ఒక ఇండియాకే మాత్రం కాదు, అందరికీ తెలిసిపోయింది ఎక్కడ ఉన్నాయి ఆయన న్యూక్లియర్ వెపన్స్ అని. అందుకొరకు 100% అక్కడ నుంచి చేంజ్ చేస్తారు సార్, అక్కడ ఉండవు.
సో వేరే ప్లేస్కి తరలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా అక్కడ లీకేజ్ జరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒకసారి చూడండి, ఆ పాస్ ఏంటి ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ ట్వీట్లో నేను మీకు చదివి వినిపిస్తాను. పాకిస్తాన్లో భయాందోళన, కిరాణా ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్న ట్వీట్ అది. ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపిస్తాను. సో ఈ డిబేట్ చూస్తున్నా ప్రజలుగా మీరేమనుకున్నారు, మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, ఒక ట్వీట్, పాకిస్తాన్లో గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు వేరు, బయటకు అనుకుంటున్న పరిస్థితులు వేరు అనే ఒక ట్వీట్ కనబడుతుంది. ఎస్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్వీట్ అదే. ఆ ట్వీట్లో ప్లీజ్ ప్రే ఫర్ అస్, ద అథారిటీస్ హ్యావ్ ఆస్క్డ్ అస్ టు ఎవాక్యుయేట్ టు అనదర్ ప్లేస్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఆల్సో వార్న్ that if we stay back there is a risk of diseases like cancer. Please pray. The reality here is different. We cannot afford the money for cancer treatment అంటూ ఆ ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక ట్వీట్ కూడా ఉంది, ఏది ముట్టుకోవద్దు, ప్యాకేజ్డ్ వాటర్, ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే తినండి, మిగిలిన మామూలుగా ఉన్నటువంటి వాటర్ తాగొద్దు, మామూలుగా ఉన్నటువంటి పదార్థాలు తినొద్దు, వెజిటేబుల్స్ మామూలుగా ఉన్నవి తినొద్దు అంటూ కొన్ని ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అనంతకృష్ణ గారు ఎలా చూడాలి ఈ ట్వీట్స్ని? బయటికి పాకిస్తాన్ పాలకులు ప్రజలకు ఏమీ చెప్పడం లేదు, ఇంకా మనమైనా చెప్పాం. మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు మాకు కిరాణాలో ఏముందో తెలీదు. ఇదిగో ఈ ట్వీట్ చూడండి ఒకసారి, ఆ ట్వీట్ నేను చదివి వినిపిస్తాను. రేడియేషన్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ స్మాలర్ బాంబ్స్. ఆల్ వాటర్ మస్ట్ కమ్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ సోర్సెస్. Do not drink radiated water as it will cause cancer. Only eat from can and packages sources. Do not eat unpackaged vegetables. Radiation is like sand. Do not touch it. If you do touch, if the area must be scrubbed again. ఇలాంటి ట్వీట్లు అన్ని కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ ప్రజలకు ఏం చెప్పాలండి ఇలాంటి సమయంలో? ఈ ట్వీట్ వాళ్ళే చేస్తున్నారు కదా సార్, కొన్ని ట్వీట్లు ట్వీట్ క్రిస్టియన్ ఫ్లిప్ అనే ఎస్, ఇది అంటే ఏ అధికారిక హోదాలో చేశారో లేదో తెలియదు. కొన్ని సోషల్ మీడియాలో మొత్తం ట్విట్టర్ నుండి ఇవే పోస్టులు, రేడియేషన్ హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున పోస్టులు వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ 2లో ఉంది రేడియేషన్ అనేది, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ 2లో ఉంది. సో పాలకులు ఏం చెప్పాలంటారు? 2 kilometers అని ఒక దగ్గర న్యూస్ లో వచ్చింది కిరాణా, ఇప్పుడు మీరు 10 kilometers అంటున్నారు. ఒకవేళ 2 kilometers దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ ట్రీట్ చేస్తున్నారు, ఎందుకంటే రేడియస్ మేబీ ఎఫెక్టెడ్ అవుతాయి, అందుకే వాళ్ళు ఆ భయంతో చెప్పి ఉంటారు. సో అక్కడ ప్రజల్లో చెప్తున్నారు, కానీ పాలకులు పాకిస్తాన్ ప్రధాని గాని ఆ రేడియస్ ఎఫెక్ట్ అవుతాయి సార్, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్, నార్మల్ వెపన్స్ కావు ఇవి. నార్మల్ ఎక్స్ప్లోజివ్ మనము ఎక్కడైనా ఫైర్ అయితే దాని స్మెల్ కొద్ది ఇంత దూరం ఉంటుంది మీ రేడియస్ అని చెప్పి. అందుకో ఒకవేళ అక్కడ మనది పడ్డది అంటే అది తక్కువ డిస్టెన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఫుడ్ మీద కానీ బయట వెజిటేరియన్స్ మీద కానీ అది ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. సో అక్కడ మెల్లగా లీక్ అవుతుంటే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఖాళీ చేసేయాల్సిందే అంటారా ప్రజలు అక్కడ? ఏ సార్, ఒకవేళ అక్కడ ఆ లీకేజ్ చాలా తక్కువ మొత్తంలో లీకేజ్ ఉంటే ఆ ప్రాంతాన్ని, కిరాణా హిల్స్ ప్రాంతాన్ని అక్కడ ప్రజలు ఖాళీ చేసేయాల్సిందే అంటారా? 100% ఖాళీ చేయాలి, వేరే ప్లేస్ కు పంపాలి. లేకపోతే ఇప్పుడు మీరు అప్పుడు హిరోషిమాలో ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జపాన్ లో పడ్డది కదా, బట్ ఇప్పటికి కూడా అక్కడ పచ్చగడ్డి మొలవదు. అక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఎఫెక్టెడ్ ఉంది అందరు. ఇది వీళ్ళకి కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. ఇమీడియట్లీ అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. చేస్తారు, వాళ్ళు చేయాలి కాదు, చేస్తారు. అనంతకృష్ణ గారు, బోరా-10 రసాయనాన్ని తీసుకొచ్చారు అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఈజిప్ట్ నుంచి బోరా-10 రసాయనాన్ని తీసుకొచ్చారు, ఇది అనుధార్మికత వెలువడుతున్న సమయంలో యూజ్ చేస్తారని, దాన్ని తీసుకొచ్చారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎలా చూడాలి దాన్ని? సార్ ఈ ఫేక్ ఈ ఛానళ్లలో సోషల్ మీడియాలో వచ్చినన్ని కరెక్ట్ ఉండవు సార్ అవి. ఎందుకంటే మనం అక్కడ జరిగింది ఒకటి ఉంటది, వీళ్ళు దాన్ని కొంత జత చేసి చెప్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో 2 kilometers అని నేను చదివాను, మీరు 10 అంటున్నారు. 10-2 మధ్యలో ఉండొచ్చు, మేబీ 5-6 kilometers డిస్టెన్స్ ఉంటది. అందుకే భయపడి అమెరికా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నది. కనుక ఒకవేళ ఆ రసాయనం ఒకవేళ ఏదైనా లీకేజ్ ఉంటే అది మాత్రం చాలా ఎఫెక్టెడ్ వాళ్ళ పీపుల్ కి. దాన్ని అరికట్టే చర్యలు పాకిస్తాన్ ఎలా తీసుకుంటుంది? సహజంగా ఎలా ఉంటాయి ఆ లీకేజ్? వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. ఇప్పుడు ఒక
ఇప్పుడు మనం ఒక రైఫలే కానీ ఒకటి ఏదన్నా పేలింది లేకుంటే మనం ఫైర్ చేసామంటే దానికి డియాక్టివ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సిస్టమ్. దాన్ని బంద్ చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. మేబీ వాటికి బంద్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. కానీ అక్కడ ప్రజలకు పాకిస్తాన్ ఏం చెప్పట్లేదు. అంటే బహుశా అక్కడ అణుస్థావరం ఉంది అని లీకేజ్ అవుతుంది అంటే పాకిస్తాన్ ప్రజలే పాలకులపై తిరగబడే పరిణామం వస్తుందేమోనని కొంత రహస్యంగా ఉంచుతున్నారు. చెప్పడం లేదు అంటే వాళ్ళ దగ్గర ఆర్మీకి గవర్నమెంట్ కి వాళ్ళ దగ్గర కరెక్ట్ గా లింక్ లేదు. మన దగ్గర ఎట్లుంది అట్లా లేదు. ఆర్మీ ఒకరు ఇట్లా వెళ్తుంది, ఒకరు చూస్తూ ఉంటారు. అక్కడ ఎవరు 5 years ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రైమ్ మినిస్టర్ గా కానీ ప్రెసిడెంట్ కానీ లేరు. అందుకొరకు మననే అసలు ఆర్మీ తిరగబడుతుంది అనుకున్నాం మనము. అది జస్ట్ లో మిస్ అయింది. ఏ టైం అయినా ఆర్మీ తిరగబడొచ్చు, లేక ప్రజలు తిరగబడొచ్చు. అది ఉందని